దళిత నేత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార విపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనకు మీరంటే మీరే బాధ్యులని అధికార విపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి రెండు పార్టీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివాదంతో వరుసగా రెండో రోజు పార్లమెంటు స్తంభించిపోయింది. ఉభయ సభలు ప్రారంభానికి ముందే అధికార విపక్ష ఎంపీల ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. రాజ్యాంగ నిర్మాత దళిత నేతను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. మరోవైపు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ అధికార ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. దీంతో ఇరు వర్గాల ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। जय भीम, जय जय। పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఇండియా ఎన్డీఏ కూటమి ఎంపీలు పరస్పరం ఎదురుపడ్డారు. దీంతో తోపులాట జరిగి బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కింద పడిపోయారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే తమను తోసేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీలు. राहुल गांधी ने धक्का मारा। राहुल गांधी कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी? బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడడంపై స్పందించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాము పార్లమెంట్లోకి వెళ్తుంటే బీజేపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే అడ్డుకున్నారని తెలిపారు. తనను నెట్టేసి బెదిరించారన్నారు. ఆ టైంలో తోపులాట జరగడంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు కూడా గాయాలయ్యాయన్నారు. इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। ठीक है, कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. సభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు తోసేయడంతోనే తన మోకాలికి గాయమైందన్నారు. దీనిపై విచారణ జరపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ఖర్గే. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తర్వాత కూడా అధికార విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మకర ద్వారం దగ్గర తోపులాట ఘటనపై రెండు కూటముల ఎంపీలు పోటాపోటీ నిరసనకు దిగారు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరస్కరించారు. అవిశ్వాస తీర్మానం వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్ధమైన ఆందోళన కంటే ప్రచారం పొందడమే లక్ష్యంగా కనిపించిందని తెలిపాయి.